లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ హైకోర్టు 2 బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఆమె దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో కవితను మరింత విచారించాల్సి ఉందని కోర్టు ముందు విచారణ ఏజెన్సీలు ప్రస్తావించాయి. కవితకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని తెలిపాయి. ఈడీ, సీబీఐ వాదనల్ని ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ హైకోర్టు 2 బెయిల్ పిటిషన్స్ ని తిరస్కరించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఆమె దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో కవితను మరింత విచారించాల్సి ఉందని కోర్టు ముందు విచారణ ఏజెన్సీలు ప్రస్తావించాయి. కవితకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని తెలిపాయి. ఈడీ, సీబీఐ వాదనల్ని ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్స్ ని కొట్టేసింది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కవిత బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎట్లా ఉన్నాయి నెక్స్ట్ డీటెయిల్స్? యశోద, కవితకైతే ఊరట లభించలేదు. 2 బెయిల్ పిటిషన్లు, సిబిఐ కేసులో, ఈడీ కేసులో, 2 వేర్వేరు కేసులు అవి. ఆ 2 ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ పైన ఈడీ విచారణ చేస్తుంటే, అవినీతికి సంబంధించిన కేసులపైన సిబిఐ విచారణ జరుపుతా ఉంది. ఈ 2 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ 2 పిటిషన్లపైన సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఇంతకాలం కూడా వెకేషన్ లో ఉండేది హైకోర్టు. సో తీర్పు అనేది కూడా రిజర్వ్ చేశారు. మే 28వ తారీఖునే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వాదనలు అనేది కూడా విన్న తర్వాత ఈ రోజుకి వాయిదా అనేది కూడా వేశారు. తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తీర్పు అనేది కూడా వెలువరించారు. 2 బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ నిర్ణయాన్ని అయితే వెలుబుచ్చారు. దీంతో ట్రయల్ కోర్టులోనూ కవితకు దక్కలేదు ఊరట. ఇప్పుడు హైకోర్టులో కూడా మరొకసారి ఆమెకు చుక్క ఎదురైందని చెప్పుకోవాలి. 2 ఏజెన్సీస్ కూడా, సిబిఐ, ఈడీ, 2 ఏజెన్సీస్ కూడా కవిత పైన చాలా సీరియస్ అలిగేషన్స్ చేశాయి ఇటు వాదనల సందర్భంగా. గతంలో ట్రయల్ కోర్టు ముందు మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి పిటిషన్, అలాగే రెగ్యులర్ బెయిల్, 2 బెయిల్లను కూడా ట్రయల్ కోర్టు తిరస్కరించింది. తర్వాత హైకోర్టును రెగ్యులర్ బెయిల్ అప్లై చేశారు. 2 బెయిల్ పిటిషన్లను కూడా ఈరోజు తాజాగా హైకోర్టు కొట్టేసింది. దీంట్లో పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారు అనేటువంటి కారణాలతో, ఎందుకంటే ఇప్పటికే కోర్టుకు సంబంధించి ఛార్జ్ షీట్లను కాగ్నిజెన్స్ లోకి తీసుకుంది కాబట్టి ఇక దీనికి సంబంధించిన నెక్స్ట్ అంతా కూడా కేసు విచారణ ఉంటుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలనేటువంటి వాదనలు వినిపించారు. దాంతో పాటు ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరైతే అప్రూవర్స్ గా మారారో, అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే కవితకు సంబంధించిన అరెస్ట్ చేశారు. దీంట్లో నిందితుల జాబితాలో కవితను చేర్చారు. అసలు మొదట కేసు ఫైల్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే ఎఫ్ఐఆర్ మొదట దాఖలు చేసినటువంటి సందర్భంలో కావచ్చు, కవితకు సంబంధించిన ప్రస్తావన లేదు. బట్ ఇప్పుడు ఎంటైర్ కాన్స్పిరసీ చేసిందే కవిత అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా కవిత తరపు వాదనలు నడిచాయి. ఇక ఈ కేసుకు సంబంధించి సిబిఐ, ఈడీ 2 కూడా చాలా వారి దగ్గర ఉన్నటువంటి సున్నితమైన సమాచారాన్ని కోర్టు ముందు ఉంచారు. దాంతో పాటు కవిత ఏకంగా సౌత్ గ్రూప్ ని లీడ్ చేసిందే కవిత సూచనల మేరకే మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి వీరందరూ కూడా దాంట్లో పెట్టుబడులు పెట్టారు అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక దాంతో పాటు ఇండో స్పిరిట్ కు సంబంధించినటువంటి దాంట్లో కవితకు సంబంధించి బినామీలను పెట్టారు. బినామీల ద్వారా డబ్బులను చేతులు మారాయి. కవిత అకౌంట్ లోకి నేరుగా డబ్బులు చేరకపోయినప్పటికీ బినామీ అరుణ్ రామచంద్ర పిల్ల ద్వారా కవిత అందులో పెట్టుబడులు పెట్టారు. వారి ఆదేశాల మేరకే ఇవంతా కూడా జరిగింది అనేది ప్రధానంగా ఈడీ చేసినటువంటి ఆరోపణ. ఇక కవితకు సన్నిహితంగా ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ కావచ్చు, అవన్నీ కూడా రిట్రీవ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే మాగుంట రాఘవకు సంబంధించి కవిత సూచనల మేరకు, కవిత సీఏగా ఉన్నటువంటి బుచ్చిబాబు సూచనల మేరకు ఈ వ్యవహారం అంతా కూడా నడిచింది అనేది ప్రధానంగా వారు చెప్తున్నటువంటి ఆరోపణ. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా కోర్టు ముందు ఉంచారు. ఈ సిబిఐ, ఈడీ వాదనలతోటి పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు 2 పిటిషన్లను కూడా కొట్టివేసింది. మరి కాసేపట్లోనే ఆర్డర్ కాపీ, అంటే వాటికి సంబంధించిన ఫైండింగ్స్ కు సంబంధించి మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు అనేది కూడా రాబోతా ఉన్నాయి. ఇక కవిత ముందు నెక్స్ట్ ఉన్నటువంటి
ఆప్షన్ లీగల్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించడమే. అసలు ఈ కేసుకు సంబంధించి మొదట అరెస్ట్ అయిన తర్వాత ఆమె నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు సున్నితంగా మందలించారు. ట్రయల్ కోర్టు నుంచి మీ న్యాయ పోరాటం కొనసాగించండి, డబ్బులు ఉన్నంత మాత్రాన లేకపోతే అఫోర్డ్ చేసేటువంటి స్థాయి ఉన్నంత మాత్రాన నేరుగా సుప్రీంకోర్టుకు రావాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని ట్రయల్ కోర్టు నుంచి కూడా ట్రయల్ కోర్టును ఆశ్రయించాలంటూ కూడా సున్నితంగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు ట్రయల్ కోర్టు నుంచి కవిత న్యాయ పోరాటం అనేది కూడా చేస్తా ఉంది. బెయిల్కు సంబంధించినటువంటి అంశాలపైన ఆమె పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దాంట్లో ట్రయల్ కోర్టు 2 పిటిషన్లను, మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ 2 పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టేసింది. సిబిఐకి సంబంధించినటువంటి కేసులో అలాగే ఈడీకి సంబంధించినటువంటి కేసులో కూడా ట్రయల్ కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా 2 కేసులకు సంబంధించి విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ 2 పిటిషన్లకు సంబంధించి కూడా ఈ రోజు కొట్టివేశారు. ఇక నెక్స్ట్ స్టెప్ అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించడమే. అయితే ఎప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారనే దానిపైన మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. సుప్రీంకోర్టే గతంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు బెయిల్ వచ్చినటువంటి నిందితులకు సంబంధించి ఇటు సంజయ్ సింగ్ కావచ్చు లేకపోతే అరవింద్ కేజ్రీవాల్లకు సుప్రీంకోర్టే బెయిల్ అనేది మంజూరు చేసింది. గతంలో ట్రయల్ కోర్టు ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ హైకోర్టు కొట్టివేయడంతో తిరిగి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా నెక్స్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్కి సంబంధించి న్యాయ పోరాటం అనేది కూడా సుప్రీంకోర్టులోనే చేసేటువంటి అవకాశం ఉంది. బెయిల్ కనుక ఇస్తే అది సుప్రీంకోర్టే ఇస్తుందా లేకపోతే సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆమెకు ఉన్నటువంటి ముందున్నటువంటి ఆప్షన్ మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడం వరకు ముందున్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. మిగతా ఈ కేసులకు సంబంధించి చాలా మంది మనీష్ సిసోడియా కావచ్చు లేకపోతే గతంలో అరెస్ట్ అయినటువంటి చాలా మందికి కూడా బెయిల్ రాకుండా తీహార్ జైల్లోనే జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఉంటూ వస్తున్నారు. కవితకు సంబంధించి చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. మొత్తం సౌత్ గ్రూప్ ను లీడ్ చేయడంతో పాటు 100 కోట్ల రూపాయలు చేతులు మారడంలో, హవాలా మార్గంలో చేతులు మారడంలో కీలకంగా వ్యవహరించారు అరవింద్ కేజ్రీవాల్. అలాగే కవిత సూచనల మేరకే ఈ ఎంటైర్ వ్యవహారంలో కేసు వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టినట్టుగా అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ధృవీకరించడంతో పాటు సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులను బెదిరించారు. అలాగే అప్రూవర్ గా మారినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లైని బెదిరించారు అనేది సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. గతంలో అప్రూవర్స్ గా మారుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను వెనక్కి తీసుకోవడంలో కవిత ప్రోద్బలంతో వారు స్టేట్మెంట్లు వెనక్కి తీసుకున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. దాంతో పాటు శరత్ చంద్రారెడ్డికి సంబంధించి ఈ ఏవైతే 5 జోన్లకు సంబంధించి ఒక్కొక్క జోన్ కి 5 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అవి ఇవ్వనందుకు శరత్ చంద్రారెడ్డిని కూడా బెదిరించారు. అందుకు సంబంధించి ఆయన కూడా అప్రూవర్ గా మారుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచారు. వాటిని పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే కేసు కీలకమైనటువంటి దశలో ఉంది. ఇప్పటికే కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ కూడా చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు లేకపోతే కవిత వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బెయిల్ కనుక ఇచ్చినట్లయితే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో ఫోన్లను ఫార్మాట్ చేసినటువంటి అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ వాదనలు అయితే పరిగణలోకి తీసుకుని కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను కొట్టేశారు. యశోద. థ్యాంక్ యూ ముదార్.